భూమికి రెండు చంద్రులు ఉన్నట్లయితే భూమికి రెండు చంద్రులుంటే ఎలా ఉంటుందో అనుకుంటే చాలా విచిత్రమైన మార్పులు మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను పరిశీలిద్దాం. 1. గ్రావిటేషనల్ ఎఫెక్ట్. మన చంద్రుడు భూమిపై చాలా ప్రభావాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా చంద్రుడి గురుత్వాకర్షణ కారణంగా సముద్రాలలో జలాంతర్గతాలు అంటే అలలు ఏర్పడతాయి. అదే భూమికి రెండు చంద్రులుంటే ఈ ప్రభావాలు మరింత పెరిగిపోతాయి. రెండు చంద్రులు ఒకేసారి భూమి మీద ప్రభావం చూపిస్తే సముద్ర జలాంతర్గతాలు మరింత తీవ్రతరమవుతాయి. ఇది కొన్ని ప్రాంతాలలో భారీ వరదలకు కారణమయ్యే అవకాశాలుంటాయి. 2. సీజన్లు మరియు వాతావరణం మీద ప్రభావం. చంద్రుడు భూమి యొక్క అక్షాన్ని అనగా యాక్సిస్ ని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాడు. కానీ రెండు చంద్రులుంటే ఇది భూమి యొక్క యాక్సిస్ స్థిరత్వాన్ని మార్చవచ్చు. దీనితో సీజన్లు మారతాయి. కొన్ని ప్రాంతాలలో వేసవి లేదా శీతాకాలాలు మరింత ఎక్కువ తీవ్రమైనవి కావచ్చు. వాతావరణంలో కూడా మార్పులు రావచ్చు. 3. సముద్ర జీవాల మీద ప్రభావం. అలలు సముద్ర జీవుల జీవన విధానాలను ప్రభావితం చేస్తాయి. ఒక చంద్రుని ప్రభావంతో సముద్ర జీవులు అనుకూలంగా ఉన్నప్పుడు రెండు చంద్రుల ప్రభావం వల్ల జీవులకు ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సముద్ర అలలు ఇంతకుముందు కంటే చాలా తీవ్రతరంగా మారతాయి. ఇది సముద్ర జీవాలపై ప్రభావం చూపుతుంది. 4. మానవ సంస్కృతి మరియు సైకాలజికల్ ఇంపాక్ట్. చంద్రుడి మీద మానవ సంస్కృతి, కళలు, కావ్యాలు ప్రేరణ పొందాయి. రెండు చంద్రులు ఉంటే ఈ ప్రభావం మరింత పెరిగిపోతుంది. వివిధ సంస్కృతులలో కొత్త కవిత్వాలు, కళల రూపాలు, మత విశ్వాసాలు ఉత్పన్నమవుతాయి. ఇది సాంప్రదాయాలపై, కాలెండర్ సిస్టంపై కూడా ప్రభావం చూపుతుంది. 5. అంతరిక్ష పరిశోధన. భూమికి రెండు చంద్రులుంటే అవి కొత్త పరిశోధనలను ప్రేరేపిస్తారు. నాసా లేదా ఇతర అంతరిక్ష సంస్థలు వాటి మధ్య ఉన్న దూరం, భూమి వాతావరణంపై ప్రభావం తదితర విషయాలను తెలుసుకోవడం ప్రారంభిస్తారు. భూమికి రెండు చంద్రులు ఉన్నట్లయితే అది ఎన్నో మార్పులు తీసుకురావచ్చు. భూమి యొక్క రొటేషన్, వాతావరణం, జీవన విధానాలు, సంస్కృతులు ఇంకా అనేక విభాగాలలో మార్పులు జరుగుతాయి. అయినప్పటికీ ఈ ప్రశ్న ఒక ఊహాగానమే, కానీ ఒక ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన ప్రశ్న మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన కొత్తగా పెట్టిన వీడియోస్ మొదటగా మీరే చూడొచ్చు.